ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉండగా తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన విశిష్ట వేడుక బతుకమ్మ. బతుకునే అమ్మగా భావించే సంస్కృతికి నిలువుటద్దం. పూలనే దేవతగా కొలిచే అపురూప పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే ఈ 9 రోజుల వేడుకలు పూలవనాలే నడిచివచ్చాయా అన్నంత వర్ణరంజితంగా సాగుతాయి. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, దండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే. తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద పండుగల్లో ముఖ్యమైనవి 1 బోనాలు, 2 బతుకమ్మ. యాదృచ్ఛికంగా 2 ప్రకృతి ఆరాధనలే. నాంది ఏదైనా తెలంగాణలో అతిపెద్ద పండుగగా రూపాంతరం చెందింది బతుకమ్మ. క్రమేణా మన సంస్కృతిలో భాగమైంది. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతికి బతుకమ్మతో బొడ్డుతాడు అనుబంధం ఉందని పరిశోధకులు చెబుతారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ కురిసిన పూల పండుగ, విరబూసిన నేల పండుగ, ప్రియమైన నీటి పండగ. తెలంగాణకు తలమానికం మన బతుకమ్మ. తెలంగాణ ప్రతి ఆడపడుచూ చేసుకునే పండగ. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైన ఆడవాళ్లు సకల సౌభాగ్యాలు కలగాలని ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఏ ఊరికి కోడలిగా వెళ్లినా ఈ సమయానికి ఆడపడుచులంతా పుట్టింటికి చేరాల్సిందే. అలా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమే కాక కష్టసుఖాలు పంచుకునే వేదిక బతుకమ్మ. అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా తెలంగాణ ఆడబిడ్డలందరి ముఖాల్లో తెలియని కొత్త కళ కనిపిస్తుంది. రంగురంగుల పట్టుచీరలతో తలనిండా పూలు పెట్టుకుని బతుకమ్మ ఎత్తుకుని ఆడపడుచులంతా ఒక్కసారిగా వీధుల గుండా సామూహికంగా నడిచే అద్భుత దృశ్యం తెలంగాణ గ్రామీణ సంస్కృతి సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడుతుంది. గములా నడుమా వలలో మేలైన కాంతి, వలలో అందు గౌరమ్మ, వలలో ఆనందమొప్పు, వలలో. బతుకమ్మ ఉత్సవాల 9 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం పూదోటులా ఉంటుంది. పుట్టింటికి వచ్చే ఆడబిడ్డలు కొత్తళ్లులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున బతుకమ్మ ప్రారంభమవుతుంది. ఆ రోజుని పెత్తరామాస, పెద్దల అమావాస్య అని అంటారు. ఆ రోజు నుంచి బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరిగే నవవిధ ఉత్సవం. బామలంతగూడి వలలో బాయినిలకు భోంగా, వలలో బాజార్ల కృష్ణుడు, వలలో బంతులాడంగా, వలలో. బతుకమ్మ ఉత్సవాల్లో పూలదే ప్రధాన పాత్ర. రంగురంగుల పూలతో విరిసిన రంగుల హర్విల్లు ఈ బతుకమ్మ ఉత్సవం. తంగేడు పూల పరిమళం, గునుగుపూల అందం, గుమ్మడి పూల సొగసు కలగలిసి అన్నీ ఒకేచోట కనిపించే అద్భుత ఉత్సవం బతుకమ్మ పండుగ. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, కట్ల, కాకర, బీర వంటి పూలతో పాటు ప్రకృతిలో దొరికే తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్దుతారు. ప్రపంచంలో ఎక్కడైనా పూలను దేవుడి పూజకు మాత్రం ఉపయోగిస్తారు. కానీ తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే పువ్వునే దేవతగా కొలిసి భావించేటువంటి పండగ మన బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగలో వాసన లేనటువంటి పువ్వులను అసలు శిష్టులైనటువంటి వారు గుళ్ళో పూజకు వాడరు. అయినా మన తెలంగాణ వాసులు మాత్రం సృష్టిలో పూసినటువంటి ప్రతి పువ్వును మన బతుకమ్మ కోసం మనం వినియోగించుకుంటాం, బతుకమ్మలో పేర్చుకొని కొలుచుకుంటాం దేవతగా. అయితే ఈ బతుకమ్మ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పూలేంటి అంటే గన్నేరు, కట్ల, కాకర, పొగడ, తర్వాత బంతి, చామంతి, తంగేడు, గులాబీలు, తర్వాత గునుగు పూలు, కట్లాయి పూలు, తర్వాత రుద్రాక్ష పూలు, మాందార పూలు, ఇలాంటివన్నీ కూడా ఉపయోగిస్తాం. ఎన్ని ఉపయోగించినప్పటికీ అందులో గుమ్మడి పూలకి తర్వాత తంగేడు పూలకి ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పది. తంగేడునే ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకుంటాము అనే దాని మీద కూడా రకరకాల కథలు మనకు ప్రచారంలో ఉన్నప్పటికీ తంగేడు పువ్వు పునరుత్పత్తికి ప్రతీక. అది
సఫలతా శక్తికి ప్రతీక. అంటే అది గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా తన సంతానం బాగా అభివృద్ధి చెందాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అభివృద్ధికి సంకేతంగా మనము ఆ పువ్వును వాడడం జరుగుతుంది. పచ్చని అందాలతో పోటీ పడుతూ ఎక్కడ పూల జాడ దొరికితే అక్కడకు వెళ్ళిపోతారు. ఎంచి పూజకు కావలసిన సామగ్రినంతా స్వయంగా పోగు చేసుకుంటారు. కావాల్సిన పూలు దొరికిన వారి ముఖాల్లో ఆ ఆనందం, సంతోషాలు వేరెక్కడా కనిపించవు. ఒకరిని మించి మరొకరు పోటీపడే బతుకమ్మ అలంకరణలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వారి ఆట, పాట, సరదాలు మరుపురాని అనుభూతులుగా నిలిచిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ నీరు నిండుగా ఉండి ఎటు చూసినా పచ్చగా ఉండే ఈ రోజుల్లోనే ఎందుకొస్తుందో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడే అర్థమవుతుంది.